హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మా పవనన్న కష్టం ఇండియాలోనే ఎవరు పడలేదయ్యా. ఎవరని చెప్పే ఈ రక్క అంటే ఈ నిడిసి ఇంకొకరిని తగులుకుందంట. అట్టుంది మీ వ్యవహారమని గుడ్లూరిమి చూస్తున్నారు మన ట్రేడ్ పండితులు. ప్రజెంట్ బాక్సాఫీస్ వద్ద పవర్ బాబు క్యాబేజీ మేనియా నడుస్తుంది. బాబు దెబ్బకి ఆడియన్స్ అతలాకుతలమైపోతున్నారు. మొదటి రోజే అందిన కాడికి దోచుకొని వీర సైనికులు రోడ్డున పడిన తర్వాత రెండో రోజుకే శాంతించాడు. రెండో రోజుకే 80% వరకు డ్రాప్స్ కనిపించాయంటే ఇది ఖచ్చితంగా పవర్ బాబు రియల్ స్టార్డమే అని గుండెలు బాదుకుంటున్నారు మన ట్రేడ్ పండితులు. రెండు రాష్ట్రాలకి దేవుడు అన్నారు. ఇండస్ట్రీ హిట్టాక్తో కూడా బ్రేక్ ఈవెన్ కొట్టలేక అష్ట కష్టాలు పడుతున్నాడు దేవుడు. వీర సైనికుల కష్టం టైర్ 3 హీరోల ఫ్యాన్స్ కూడా రాలేదు ఇంతవరకు. హిట్టాక్తో కూడా డిజాస్టర్ పెట్టబోతున్నాడు ఈ దరిద్ర దేవుడు. టికెట్ రేట్లు పెంచినా డే 1 కలెక్షన్స్ లేక ఫేక్ పోస్టర్లు వేశారు. టికెట్ రేట్లు తగ్గించినా కలెక్షన్స్ లేక మిగతా పోస్టర్లు రిలీజ్ చేయడం లేదు. సోలో రిలీజ్, భారీ టికెట్ హైక్స్, భారీ హైప్, అలాగే బ్లాక్ బస్టర్ టాక్, ఫుల్ క్రేజ్ అయినా సరే దేవుడి సినిమాకి రెండో రోజు కలెక్షన్లు లేవు. డిజాస్టర్ టాక్తో ఫుల్ నెగిటివిటీతో తక్కువ టికెట్ రేట్స్తో కూడా ఎన్టీఆర్ దేవర సినిమాకి లాంగ్ రన్లో తెలుగు స్టేట్స్లో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సలార్ కలెక్షన్స్నే లేపేశాడు. పోనీ టికెట్ రేట్లే పెద్ద ప్రాబ్లం అనుకుంటే పుష్ప 2 సినిమాకి ఇదే టికెట్ రేట్లు. మరి ఆ సినిమా ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టింది. కానీ రెండు రాష్ట్రాల దేవుడికి మాత్రం దిక్కులేదు. రెండో రోజు పోస్టర్ కూడా దించే సాహసం చేయలేదు దేవుడు. కనీసం సండే రోజున కూడా బాబుకి దిక్కు దశే లేదు. మూడో రోజుకే వాషౌట్ అయిపోయింది. ఇక మండే గురించి ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది. హిట్టాక్తో కూడా ఈ కలెక్షన్స్ ఏంటో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. ఇక అఖండ 2 కూడా పోటీలో ఉండుంటే బాబు పరిస్థితి ఏంటో. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అన్నారు. ఫేక్ పోస్టర్ వేసి రియల్ ఫేక్ గ్యాంగ్స్టర్ అని నిరూపించారు. సోలోగా రిలీజ్ చేసే ఫేక్ పోస్టర్ అంటే బాలయ్య దెబ్బకి చిల్లర కూడా వచ్చేది కాదేమో. మొత్తానికైతే బాబు సినిమా అస్సాంలో సేఫ్గా ల్యాండ్ అయింది. రెండో రోజుతోనే లాంగ్ రన్ కంప్లీట్ అయింది. డే 1 154 కోట్లు వస్తే డే 2 28 కోట్లు వచ్చాయి. డే 3 ఇంకా తక్కువ. ఇక సండే గురించి నన్ను అడగొద్దు. సండేనే సంకనాకిపోయిందంటే మండే వర్కింగ్ డే. ఇక థియేటర్స్లో దయ్యాలు తిరుగుతాయి, లేదంటే బాబు నరకుడు చూసి అవి కూడా పారిపోతాయేమో. మొత్తానికైతే బాబు 4 రోజులకే తడిగుడ్డ వేసేశాడు. సుజిత్ అన్నయ్య పుణ్యమాని, అలాగే ఆస్తులు తాకట్టు పెట్టుకుని ఫ్యాన్స్ టికెట్లు పరాపరా చింపితే డే 1 ఆ కలెక్షన్స్ వచ్చాయి. డే 2 దిక్కే లేదు. సినిమాకి మళ్ళీ కలెక్షన్స్ రావాలంటే వీర సైనికులు బ్యాంక్కి కన్నం వేయాలి. ఎందుకంటే ప్రీమియర్స్కే బాబు బండకేసి బరికాడు. మొత్తానికైతే డిజాస్టర్ లిస్ట్లో చేరిపోయింది సినిమా. బ్రేక్ ఈవెన్కి 60 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇక టైర్ 2 హీరోల పక్కన ఒక కుర్చీ వేసుకొని కూర్చుని అర్హత సంపాదించాడు బాబు. సినిమా అయితే బ్రేక్ ఈవెన్కి చాలా దూరంలో ఉంది. థియేటర్స్లో సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. సినిమాకి టాక్ అనేది ఆడియన్స్ నుంచి రావాలి. ఫ్యాన్స్ పొగిడితేనో లేదంటే బట్టలు చింపుకుంటేనో సినిమా హిట్ అవ్వదు. న్యూట్రల్ ఆడియన్స్ నుంచి వచ్చిన టాక్ ఏంటంటే సినిమా పోయింది అని. కానీ సైనికులేమో సినిమా బ్లాక్ బస్టర్, సుజిత్కి ఓ గుడి, తమన్కి ఓ గుడి కట్టాలి అంటున్నారు. గూటం పెట్టినా సరే గుడి కట్టాలంటున్నారంటే సాహసమే. అయితే ఇంకో 3 డేస్లో కాంతారా చాప్టర్ 1 రిలీజ్ ఉంది. అక్టోబర్ 2న వరల్డ్ వైడ్గా పాన్ ఇండియాగా రిలీజ్ అవుతుంది సినిమా. సినిమాకి సీక్వెల్ హైప్, అలాగే డివోషనల్ టచ్ ఇవ్వడంతో అన్ని వర్గాల ప్రేక్షకులకి దీనిపైన మంచి ఇంట్రెస్ట్ కూడా ఉంది. నిన్ననే ప్రీలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా రావడంతో హైప్ డబుల్ అయింది. సో టాక్తో సంబంధం లేకుండా డే 1 కలెక్షన్స్ పంబ రేగిపోతాయనే చెప్పాలి. అయితే తెలుగు రాష్ట్రాల్లో సడన్గా భాషాభిమానులు పెరిగిపోయారు. కాంతార సినిమాని బాయ్కాట్ చేయాలనే డిమాండ్లు కూడా ఎక్కువ వినిపిస్తున్నాయి. ఏంటబ్బా అని ఒక లుక్ వేస్తే తెలిసింది ఏంటంటే ఈ ప్రీలీజ్ ఈవెంట్లో రిషబ్ శెట్టి తెలుగు కాకుండా కన్నడలో మాట్లాడాడు. దానికి మన తెగులు ప్రేమికులు హట్ అయ్యారంట. అందుకే బాయ్కాట్ అంటున్నారు. దానికి ఎందుకు హట్ అవ్వడం అని కొంచెం లోతుగా ఆరా తీస్తే తెలిసింది ఈ భాషాభి ప్రేమికులు ఎవరో కాదు, మన కాప్స్ క్యాడర్ అని. ఎందుకంటే పవర్ బాబు సినిమా బ్రేక్ ఈవెన్కి కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. డే 2కే షెడ్డుకి వెళ్ళిన సినిమా థియేటర్స్లో ఉంటే అంతో ఇంతో చిల్లర కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి. థియేటర్స్ రెంటు కరెంటు ఖర్చులకు కూడా వెళ్ళకపోయినా ఆ వచ్చిన కలెక్షన్స్ని లాంగ్ రన్ కలెక్షన్స్లో చేర్చి ఆనందం పొందవచ్చు అనేది వారి ప్లాను. అయితే సోలో రిలీజ్ అయితేనే సినిమాకి దిక్కు లేదు. ఫేక్ పోస్టర్ వేసుకోవాల్సి వచ్చింది.
అలాంటిది ఇంత భారీ హైప్ ఉన్న సినిమా రిలీజ్ అయితే ఇక పూర్తిగా వాష్ అవుట్ అయిపోతుంది. బాబు ప్రతాపానికి కాంతార సినిమా అడ్డమైంది. అందుకే కొత్త భాషాభిమానులు సడన్గా పుట్టుకొచ్చారు. దీనికి మరొక రీజన్ ఏంటంటే ఎన్టీఆర్ కాంతార సినిమాకి సపోర్టుగా నిన్న ప్రీలీజ్ ఈవెంట్ కూడా వచ్చాడు. సినిమా హిట్ అయితే ఎంతో కొంత క్రెడిట్ ఎన్టీఆర్కి వెళ్తుంది. అది వారికి ఇష్టం లేదు. అందుకే ఈ డ్రామాలు. నేను ఈ మాట అంటే నువ్వు తెలుగోడివి కాదు, నీకు భాషాభిమానం లేదు అంటారు. ఆ గొర్రెలకు చెప్తున్నా వినండి. తమిళ సాంబార్ అన్నయ్యలు మన సినిమాలు అస్సలు దేకరు. పైగా వారి సినిమాలు ఇక్కడ రిలీజ్ చేస్తే ప్రమోషన్లు చేయరు, ఇంటర్వ్యూలు ఇవ్వరు. ఆ టైటిల్స్ కూడా తెలుగులో ఉండవు. అయినా సరే ఆ సాంబార్ తాగడానికి ఎల్లప్పుడూ ముందే ఉంటారు ఈ సైనికులు. ఫర్ ఎగ్జాంపుల్ కూలీ. ఎన్టీఆర్ సినిమాని కాదని లేపారు. బాగా లేచిన తర్వాత తాత వీళ్ళకే పెట్టిపోయాడు. అది వేరే విషయం. అయితే కన్నడలో మన సినిమాలు బ్రహ్మాండంగా ఆడతాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే వాళ్ళ సినిమాల కంటే మన తెలుగు సినిమాలకే క్రేజ్ ఎక్కువ. కాబట్టి వాళ్ళ సినిమాలని సపోర్ట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. ఇక రిషబ్ శెట్టి కన్నడంలో మాట్లాడాడు అంటే మీరు సిగ్గుపడండి. తెలుగు వచ్చినా సరే రానట్టు బిల్డప్ ఇస్తుంటారు చాలామంది. అలాంటిది వేరే రాష్ట్రం వచ్చినా కూడా వాళ్ళ భాషే మాట్లాడాడు. ముందు మనం సరిగ్గా ఉండి అప్పుడు నీతులు చేద్దాం, వాళ్ళ సినిమాలు బ్యాన్ చేద్దాం. ప్రజెంట్ ఈ బాయ్కాట్ బ్యాచ్ అంతా కూడా కాప్స్ క్యాడర్ అని బల్లగొద్ది ఇరగొట్టి పిసికి పొడి చేసి మరీ చెప్తున్నారు మన టేడ్ పండితులు. అయితే ఇది ఎలా ఉందంటే ఎవరని చెప్పే ఈ రక్క అంటే ఈ నిడ్స్ ఇంకొకరిని తగులుకుందంట. అట్టుంది. సినిమాని ఎలా హిట్ చేసుకోవాలి అని ఆలోచించకుండా వేరే వాళ్ళ సినిమాని బాయ్కాట్ చేస్తారంట. ఈ సలహా ఇచ్చినోని 4 దెంగాలి ముందని అంటున్నారు మన టేడ్ పండితులు. మరి కాంతార సినిమాని బాయ్కాట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? భాషాభిమానమా లేదంటే కులాభిమానమా? మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.